మధ్యప్రదేశ్లో మరో శిక్షణ విమానం కుప్పకూలింది. ల్యాండింగ్ సమయంలో రన్వేపై విమానంపై నియంత్రణ కోల్పోయారు శిక్షణ పైలట్. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఈ మధ్యకాలం చూస్తున్న వరుసగా శిక్షణ విమానాలతో చాలా కుప్పకూలడం, ప్రాణాలు పోవడం చూస్తూ వస్తున్నాం. నిజంగా ఇప్పుడు జరిగిన ప్రమాదంలో అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు పైలట్. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలా? సతీష్, దాదాపు కొద్దిసేపటి క్రితము ఏదైతే అంటే శిక్షణకు సంబంధించినటువంటి ట్రైనీ మధ్యప్రదేశ్ మనకు ఎక్కువగా కూడా దీనికి సంబంధించినటువంటి అంటే ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు. మనకు ఆగ్రా తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే దాదాపు మనకు 2 రోజుల క్రితమే ఒక ఏదైతే శిక్షణ విమానానికి సంబంధించినటువంటిది ఒక ఘటన అంటే ప్రమాదం కూడా జరిగింది. అందులో 2 పైలట్లు కూడా క్షణములో తప్పించుకున్నటువంటిది. అది మరొకముందే మరొకటి ఈరోజు మధ్యాహ్నము దాదాపు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లో సాగర్ అన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇక్కడ మనకు చైమ్స్ ఏవియేషన్ అకాడమీకి సంబంధించినటువంటి శిక్షణకు సంబంధించినటువంటి ఇది ఎయిర్ అంటే ఇక్కడ శిక్షణకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రత్యేకంగా ఇందులో 2 ఉన్నారు అన్నటువంటిది ఒకటి మాత్రం సమాచారం అందుతుంది. కానీ కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం 1 ఉన్నారు ఇందులో తప్పించుకున్న అంటే ప్రమాదం నుంచి కూడా బయటపడ్డారు అన్నటువంటిది మాత్రము చాలా క్లియర్గా సమాచారం ఇచ్చారు. అయితే దాదాపు మనకు 2 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదం మరొకసారి ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం మొత్తం అంటే ఈ శిక్షణకు సంబంధించినటువంటిది దాదాపు 1 గంట సేపు ఏదైతే శిక్షణ సమయం ముగిసిన తర్వాత ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలో అదుపు తప్పి రన్వేని ఢీకొన్నటువంటి సందర్భం అని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వెంటనే అక్కడ శిక్షణకు సంబంధించినటువంటి అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంకు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి శిక్షణ తీసుకుంటున్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో హుటాహుటినిగా బయటికి తీయడము, ఆర్మీకి సంబంధించినటువంటి హాస్పిటల్కి చేర్పించడంతో కొంత ఇప్పుడు ప్రస్తుతం మాత్రము మొదట మనకు చాలా ఎవరైతే ప్రమాదంలో గాయపడినటువంటి పైలట్ ఉన్నారో కొంత క్రిటికల్గా ఉందన్నటువంటి సమాచారం ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రము కొంత నిలకడగా ఉంది, ఎలాంటి ప్రమాదం అయితే లేదు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. 2 రోజుల క్రితం మనకు సియోనిలో కూడా ఒక శిక్షణ శిబిరానికి సంబంధించినటువంటి పైలట్ కూలిపోయింది. అది అంటే అప్పుడు కూడా మనకు ఒక ట్రాన్స్మిషన్కి సంబంధించిన ఢీ కొట్టడంతో 2 పైలట్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారు ఇంకా కూడా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అన్నటువంటిది కూడా మనం న్యూస్లో చూసాము. అది పొలములో చొచ్చుకొని పోవడంతో కొంత భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ ఆ సమయంలో పొలములో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేకపోవడంతో చాలా పెను ప్రమాదం తప్పింది 2 రోజుల క్రితం. మరి ఈరోజు జరిగినటువంటి ఘటన ఇటు మనకు ఆగ్రాలో కూడా దాదాపు 1 మంత్ కిందట కూడా జరిగినటువంటి ప్రమాదం. ఇలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైతే శిక్షణ తీసుకున్నటువంటి పైలట్స్కి సంబంధించినటువంటిది ఒకవైపు అంటే గుజరాత్ ప్రమాదం అనుకోవచ్చు, తర్వాత శిక్షణకు సంబంధించి అసలు విమాన ప్రయాణాలు చేయాలి అన్నది ఒకవైపు భయం ఉంటే మరొక వైపు శిక్షణ తీసుకునేటటువంటి ఎవరైతే ఏవియేషన్కి సంబంధించినటువంటి ప్రమాదాలు తరచుగా మనకు వారంలో 2 ప్రమాదాలు జరుగుతుంది. ఈరోజు జరిగిన ఘటనపై కూడా నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా కాల్ చేయడం జరిగింది. కానీ దీనిపై ఎవరు కూడా స్పందించేటటువంటి అవకాశం లేదు అన్నటువంటిది మాత్రం సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళా.